షేకింగ్ ట్యాపింగ్ వ్యవహారంతో రాష్ట్రమంతా షేకింగ్. ఇప్పుడు ఇదే విషయమై టీవీ9 వేదికగా షాకింగ్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ నిజమేనని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వంలోనే కాదు, అంతకుముందు ప్రభుత్వంలోనూ ట్యాపింగ్ జరిగిందన్న జగదీష్ రెడ్డి ప్రస్తుత ప్రభుత్వంలో కూడా అదే జరుగుతోందన్నారు. అది డీజీపీ సిఎస్లకు సంబంధించిన అంశమని చెప్పారు. మేం చేసింది కాదు కదా, మాకంటే ముందు ప్రభుత్వం కూడా చేసిందే కదా. ఏ ప్రభుత్వంలో అయినా అది రొటీన్గా జరుగుతుంది అనేది ఉన్న విషయం, సహజమైన విషయం. మేము అడిగినాం, ఇప్పుడు నువ్వు చేస్తలేవా చెప్పమను. ముందు అబద్ధాలని తప్పించుకున్నారు. మొన్న ఆయన ఒప్పుకున్నాడు ఢిల్లీలో. జరుగుతుందండి, నాకేం సంబంధం, అది డీజీపీ సీఎస్ తీసుకుంటారు కదా అని మాట్లాడారు. ఎన్నడైనా అదే అంటున్నాం, మేము కూడా అదే చెప్తున్నాం. అది జరగలేదు అనేది తెలియత కొత్తనం. జరుగుతుంది రొటీన్గా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అది మన దానికి రాదు, మాకు సంబంధం ఉండదని మాట చెప్పినాం. ఇప్పుడు అది తేలిపోయింది, స్పష్టంగా కూడా తేలిపోయింది. ఏంది మీరు నోటీసులు ఇచ్చి పిలుస్తున్నారు కదా, వీళ్ళని రమ్మని వాళ్ళని రమ్మని. ఎక్కడ ఏ భార్య భర్తలది ఎక్కడ విన్నాము? ఇప్పటికి ఒక మహిళకు నోటీస్ ఇచ్చిన ఎవరికైనా? ఒకవేళ అది జరిగి ఉంటే ఆగుదరా? వీళ్ళు పైరవీలు చేసుకొని వస్తున్నారు, నన్ను వీలు అని చెప్పి బీజేపీ వాళ్ళు పైరవీలు చేసుకొని ఎందుకు కిషన్ రెడ్డి ఫోన్ ఎందుకు కాలేదండి? కిషన్ రెడ్డికి ఎందుకు చేయాలి నోటీస్? అప్పుడు బీజేపీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి మధ్య బండి సంజయ్ కొద్ది రోజులు వచ్చిపోయాడు. ఎలక్షన్ల ముందు కూడా కిషన్ రెడ్డి ఉన్నాడు కదా, ఎందుకు చేయలే? అంటే ఎవరికి వాళ్ళు మాకు నోటీసులు ఇవ్వండి, మేము మా ఫోన్ ట్యాప్ అయిందని పర్టికులర్ బీజేపీ వాళ్ళు 2-3 అడిగి డిమాండ్ చేసి మరి మమ్మల్ని ఎందుకు పిలుస్తలేరు పిలిపించుకొని వస్తున్నారట. వాళ్ళే చెప్తున్నారు. కవిత తన దగ్గర పనిచేసే డ్రైవర్లు, ఇంట్లో పని మనుషులు, వాళ్ళకి నోటీసులు వచ్చినాయి. వాళ్ళు వెళ్ళి వాళ్ళకి వెళ్ళి వాళ్ళ నోటీస్కి ఆన్సర్లు ఇచ్చి వచ్చారు. వస్తే మీరు ఆగుదరా? ఇంత పెద్దగా ఎదురు కదా.